డిపార్ట్మెంట్ లో ది మోస్ట్ వాంటెడ్ నటోరియస్ క్రిమినల్స్ లిస్ట్ లో మీ పేరు ఎందుకుంది? నువ్వు చూసినావా పోయి దాంట్లో? వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? వాళ్ళు ఎన్నో బిడుదలు ఇస్తారు. మీరు కూడా సుపారీలు బాగా తీసుకుంటారంటగా. ఏషేనికా తీసేనికా అవన్నీ పట్టించుకుంటే నేను ఈ రోజు బయట ఉండకపోతుండే. కొన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? అది నీకు అనవసరం భయ్యా. డిపార్ట్మెంటా చెప్పు. మిమ్మల్ని కూడా అదే ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిరా? లోపల నన్ను అటాక్ చేశారు కాబట్టి నాకు కూడా ఎంత క్రిమినల్ హిస్టరీ ఉండి కూడా మీరు అదే క్రిమినల్స్ కి క్లాసెస్ కూడా ఇస్తున్నారని విన్నాను. క్లాసెస్ ఇస్తే క్రిమినల్స్ మారిపోతారా? క్రిమినల్స్ ని క్రిమినల్స్ లాగే చూస్తున్నారు అని చెప్పేసి బయటకు వస్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి పోతున్నారు. ఎందుకంటే బయట సొసైటీ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ లో రెచ్చగొడితే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? కుక్క మరుగుతుందని వదిలేస్తా. మరి నేను కూడా అదే చేస్తా. ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు? పాత మనుషులా మారిపోతారా? ఇక అది అంటే నేను డైనమైట్ ఇస్తలేను, ఎవరిని బెదిరిస్తలేను. నన్ను చాలా పీక్స్ లో నా లైఫ్ చూపించాను. మీరు ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ నైని కలిసి వాళ్ళ మనుషుల్లో 3 మర్డర్లు చేసి లోపలికి వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారంట. విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తాను. ఏంటి ఆ ప్రూఫ్? మీరు గ్యాంగ్స్టర్ నైన్ని కలిసేదని. అంబర్పేట అనగానే రౌడీ షీటర్లా అడ్డా అంటారు. అవును అంటారు. అంబర్పేటే కాదు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ క్రిమినల్స్ ఎక్కువ జరుగుతాయో దాన్ని రౌడీ షీటర్లు అడ్డానే అంటారు. అంటే మీరు కూడా రౌడీయేగా? అంటే నేను నీకు చెప్పినా, నువ్వు ఎట్లా అంటావు రౌడీ షీటర్ అని చెప్పేసి? మీకు కూడా క్రిమినల్స్ హిస్టరీ ఉందిగా. క్రిమినల్ హిస్టరీ ఉంటే రౌడీ అయిపోతాడా? క్రిమినల్ హిస్టరీ నేను చేసింది నువ్వు చూసినావా? చూడలే కదా. మరి రౌడీ అని ఎట్లా అంటావు? అంటే రౌడీ కాదంటారు. కాదు, నేను రౌడీనే కాదు అసలుకి. డిపార్ట్మెంట్లో ది మోస్ట్ వాంటెడ్ నటోరియస్ క్రిమినల్స్ లిస్ట్లో మీ పేరు ఎందుకుంది? ఏమో మరి నాకేం తెలుసు. నువ్వు చూసినావా పోయి దాంట్లో? చూసినా కాబట్టి అడుగుతున్నా. లేదు లేదు, ఇప్పుడు చూడు. పీడీ యాక్ట్ అనేది ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పైన వేస్తారు. మరి అటువంటిది మీ పైన ఎందుకు వేసారు? నా పైన వేసిర్రు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే నేను నటోరియస్ క్రిమినల్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? నా మనసుకు తెలవాలి కానీ. నా మనసుకు తెలవాలి కదా భయ్యా. వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? వాళ్ళు ఎన్నో బిడుదలు ఇస్తారు. లాస్ట్కి తెలిసింది కదా, నేను ఒక్క కేసులో నేను కన్విక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు? మీపై జైల్లో అటాక్ కూడా జరిగిందటగా. చాలాసార్లు జరిగింది, చాలాసార్లు. ఎందుకంటే మేము జైల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది. అంతేనా? మీరు పెద్ద క్రిమినల్ అని అనుకుంటారు భయ్యా. నేను క్రిమినల్ని కాదు. నాకు మంచి పేరు ఉంది, నా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. మరి కొన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? అది నీకు అనవసరం భయ్యా. డిపార్ట్మెంటా చెప్పు. కాదు కదా. అంటే డిపార్ట్మెంట్ అయితేనే చెప్తావా? డెఫినెట్గా చెప్తా. వాస్తవాలు చెప్పాలి కదా అక్కడ. అంటే నువ్వు క్రిమినల్ అని తప్పించుకుంటున్నావు చెప్పుకోవడానికి? లేదు, నాకు తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? క్రిమినల్స్ని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేసి ఎందుకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే జైల్లో కూడా, అంటే బయట క్రైమ్ చేసి జైల్లో వేస్తారు. ఓకే, జైల్లో కూడా సుధరించకపోతే అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారు. సో మిమ్మల్ని కూడా అదే ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిరా? ఎర్రగడ్డలో హాస్పిటల్ వేసింది వాస్తవమే. లోపల నన్ను అటాక్ చేశారు కాబట్టి నాకు కూడా కొన్ని సిచ్యువేషన్లో నేను కూడా కొంచెం రివర్స్ అయ్యేసరికి నన్ను కూడా వీడు మారడు అని చెప్పేసి నన్ను కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ వేసారు, కానీ నాకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. మీరు కూడా సుపారీలు బాగా తీసుకుంటారటగా. అవి సుపారీలు అని ఎట్లా అనుకుంటారు భయ్యా మీరు? జనాలు ఎన్నో చెప్తారు, నరంనేలు నాలుక ఎన్నో వాగుతుంది. అవన్నీ పట్టించుకుంటే నేను ఈరోజు బయట ఉండకపోతుండే. ఏషేనికా తీసేనికా
అది నీ క్వశ్చన్ అంటే నీ క్వశ్చనే రాంగ్. ఓపెన్గా చెప్పాలంటే నేను సుపారీలు తీసుకోలేదు, ఒక్కరిని వెయ్యలేదు. మీరు ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ నయీంని కలిసిరా? డెఫినెట్గా లేదు. 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 నిజం చెప్పండి. లేదు. ఎందుకు? ఆయన అంత పెద్ద మనిషిని నేను ఎట్లా కలుస్తా? సో ఇప్పుడు విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తా. ఏంటి ఆ ప్రూఫ్? మీరు గ్యాంగ్స్టర్ నయీంని కలిసిరని. లేదు. లేదు. మరి నయీం చేతిలో చనిపోయిన వాళ్ళు, ఓకే, రాములు కానివ్వండి, సాంబశివుడు అనుచరులకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది. సాంబశివుడు అన్నకి మేము మంచి ఫ్యాన్లు. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులకి కొట్లాడిండు, ఎన్నో న్యాయ పోరాటాలు చేసిండు, ఇక చనిపోయిండు. అది నాకు సంబంధం లేదు. కాకపోతే వాళ్ళ మనుషుల్లో 3 మర్డర్లు చేసి లోపలికి వచ్చిర్రు. అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారంట. అన్న మాకు చెంచల్గూడ జైలు కొత్త అన్న, మాకేం అర్థమైతే లేదు అని అంటే, అరే గిట్ల ఎట్లా ఉంటుంది రా బాబు సంగతి అని చెప్పేసి ఏదో నా బ్యారక్లో వేసుకొని నేను వాళ్ళకి ఇప్పుడు ఎట్లా నేను క్లాసెస్ చెప్తున్నా కదా, ఆ క్లాసెస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసిన చాలాసార్లు. అరే వద్దురా బాబు ఇది జిందగీ కాదు, నేను జిందగీ మస్తు ఖరాబ్ చేసుకున్నా. అంతేగాని మన బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవడాలు అవన్నీ అట్లాంటివి ఏం లేవు. సంబంధాలు అట్లాంటివి ఏం లేవు. లోపల పరిచయం లోపల వరకే. ఎంత క్రిమినల్ హిస్టరీ ఉండి కూడా మీరు అదే క్రిమినల్స్ కి క్లాసెస్ కూడా ఇస్తున్నారని విన్నాను. అవును, ఖచ్చితంగా ఇస్తున్నాం. అంటే క్లాసెస్ ఇస్తే క్రిమినల్స్ మారిపోతారా? డెఫినెట్గా మారిపోతారు. జిందగీ అంటే ఇప్పుడు జైలు జిందగీ కొంతమంది ఒకటే మైండ్ సెట్లు ఉన్నారు భయ్యా. ఏంటంటే ఇక ప్రజలు మమ్మల్ని వేరేలాగా చూస్తున్నారు, క్రిమినల్స్ని క్రిమినల్స్ లాగే చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్లా లోపలనే ఉండిపోతారు. బయటకు వస్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి పోతారు. ఎందుకంటే బయట సొసైటీ యాక్సెప్ట్ చేస్తలేదు వాళ్ళని. మరి మిమ్మల్ని మార్చిన వ్యక్తులు ఎవరు? అదే నేను ఇంతకుముందు క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలే భయ్యా. ఏంటంటే అదే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఆ మైండ్ సెట్ దాని బియాండ్ లైఫ్ వేరుందిరా బాబు. ఇప్పుడు నేను బయటికి వచ్చినా, నాకు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, బయటికి వచ్చి నేను మారినా, ఎందుకు మారినా, ఎట్లా మారినా, నాలాగా మీరు కూడా మారాలి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని క్లాసెస్ తీసుకుంటాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేస్తాం. మరి మిమ్మల్ని మార్చిన వ్యక్తులు ఎవరు? ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ డాక్టర్ బీనా చింతలపురి. ఆమె ఒక పెద్ద సైకాలజిస్ట్ అండ్ ఒక IAS ఆఫీసర్ అండ్ IPS ఆఫీసర్ VK సింగ్ గారు నన్ను బాగా మోటివేట్ చేసిండు. బాగా అంటే బాగా. అంత పెద్ద మనిషి నాలాంటి ఒక వ్యక్తిని, అంటే ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తిని మార్చాలనుకున్నాడు చూడండి. నాలాంటి వాళ్ళే కాదు, చాలా మందిని మార్చాలని ఆయన అంటే కంకణం కట్టుకున్నారు అన్న. అట్లా అది ఆ ముచ్చట చెప్పాలంట. నేను మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో రెచ్చగొడితే ఏం చేస్తారు? ఏం చేయమంటావు నువ్వు చెప్పు. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. నువ్వే కదా నార్మల్ వ్యక్తివి కదా. నేను క్రిమినల్ హిస్టరీ వ్యక్తి, నేను రౌడీ అని నువ్వే చెప్తున్నావు. నేను మీలా క్రిమినల్ని కాదు. అదే సరే, నార్మల్ మనిషి నేను ఇప్పుడు అయిపోయినా. ఇప్పుడు నువ్వు నేను రౌడీనే అనుకో, నువ్వు అన్నట్టే రౌడీనే అనుకో, నువ్వు నార్మల్ వ్యక్తివి, నువ్వేం చేస్తావు? అదే అంటున్నా, నేను క్రిమినల్ని కాదు, ఏదో చేయడానికి. సరే అన్న, నువ్వు నార్మల్ వ్యక్తివే కదా, నువ్వు క్రిమినల్ కాదు, నాలాగా రౌడీ కూడా కాదు. ఓకే, నువ్వేం చేస్తావు? కుక్క మొరుగుతుందని వదిలేస్తా. మరి నేను కూడా అదే చేస్తా. నన్ను కూడా బాగా డిస్టర్బ్ చేస్తారు, ఇప్పటికి కూడా పట్టించుకోను, నవ్వుకుంటూ వెళ్ళిపోతా. ఇక ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు? పాత మనుషులా మారిపోతారా? ఇక అది చెప్పలేం భయ్య. పాత మనుషులా అంటే అదే పాతోడు ఒరిజినల్ బయటకు వస్తాడు. కొన్ని సిచ్యువేషన్లు అన్న, సిచ్యువేషన్ ఎవరిని క్రిమినల్ చేయదు, అర్థమవుతుందా? అది కొన్ని పరిస్థితుల వల్ల వాడు ఒక క్రిమినల్గా మారాల్సి వస్తుంది. మీకు ఎవరంటే ఎక్కువ భయం? నేను ఎవరికి భయపడాను అన్న, నాకు నేనంటేనే భయం. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లల్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతానేమో, మళ్ళీ పాత దారి పడతానేమో, అదే జైలు దారి పడతానేమో అని భయం. నా వల్ల వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతారనే భయం. నాకు నా లైఫ్ ఎంత ఇంపార్టెంట్, ఎదుటోని లైఫ్ కూడా నాకు ఇంపార్టెంట్. ఇంత యూత్ ఫాలోయింగ్ ఉన్న మీరు పాలిటిక్స్లో ఉండాలి, కానీ ఈ క్రిమినల్ దారి ఎందుకు పట్టారు? క్రైమ్ దారి నేను పట్టలేదు భయ్యా. కొందరికి మంచి చేయబోయి అది చెడు అయిపోయింది అంతే. అది అంటే నరం లేని నాలుక, నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా
ఏదో ఒకటి అంటేనే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే వీడు ఒకడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు, వీడు పొద్దున పోయి రాత్రి వస్తున్నాడు, ఓకే, అరే నీ అమ్మాయి వీడు మమ్మీ డాడీ గాడు వీడు ఏం చేయడు సోంపుగాడు, వీనికి అంటే సొసైటీ గురించి ఏం తెలియదు, పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు గుర్రెల్లాగా అని చెప్పేసి అనుకుంటాడు. పోనీ ఇంకోడు ఏదన్నా గలత్ పని చేసిననుకో, అమ్మాయి చాలా డేంజర్ గా అయినా ఈయన జోలికి పోవద్దు, ఈయన నమ్మొద్దు అని చెప్పేసి ఇంకోటి అంటాడు. ఆడు ఏం చేయలేదనుకో, ఏం అమ్మాయి వీడి దేనికి చేతనే కాదు రాబ్బాయి అని అంటాడు. అంటే ఇవన్నీ పట్టించుకోవద్దన్న. లైఫ్లో అన్ని జరుగుతుంటాయి. నా లైఫ్లో నేను ఎక్కువ చూసిన. కాకపోతే మీరు టార్చర్ చేసిన వ్యక్తులు మిమ్మల్ని ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి వస్తే ఏం చేస్తారు? ఇంకెంత రివెంజ్ తీసుకుంటారు అన్న, ఇంకెంత రివెంజ్ తీసుకుంటారు? చాలా తీసుకున్నారు. నన్ను రివెంజ్ తీసుకునే ఆలోచన, నిన్ను నువ్వు బాగు చేసుకోరా అంతే అంట. నేను నీ ఫ్యామిలీని కాపాడుకోరా అని అంట. అంటే నేను డైనమైట్ ఇస్తలేను, ఎవరిని బెదిరిస్తలేను. నన్ను చాలా పీక్స్లో నా లైఫ్ చూపించారు. నేను ఎప్పుడు బాధపడలేదు. నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటున్నాను ఇంకా రోజు రోజుకి. మీ శత్రువులు ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఏ ఒక్క పాయింట్ అయినా దొరక్కపోదా అని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకిచ్చే పాయింట్ ఏంటి? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? అదే చెప్పినా కదా, నన్ను పాయింటెడ్ చేసే ముందు నిన్ను నువ్వు పాయింటెడ్ చేసుకో, నీ లైఫ్ని నువ్వు చూసుకో. అంటే నీకు లైఫ్ ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది, నాకు లైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. సొసైటీలో మంచిగా ఉందాం కదా, ఎందుకు నన్ను నువ్వు అవసరమా నీకు? మన వల్ల వేరే వాళ్ళు సఫర్ కావద్దు, అది నా పాయింట్. జై భీమ్ అనే సినిమాలో ఒక సామాన్య ప్రజలని పోలీస్ స్టేషన్లా వేసి నరకం చూపిస్తూ పిచ్చ కొట్టుడు కొడుతుంటే ఆ సీన్లు చూసినప్పుడు నాకు ఉత్సపడింది. సేమ్ అదే మళ్ళా మీ వీడియోలు చూస్తుంటే అదే కొట్టుడు, అదే హింస, అదే నరకం మళ్ళీ అవి చూసినప్పుడు ఉత్సపడింది. ఎందుకన్నా? అంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఓకే రైట్. అంత పెయిన్ని ఎలా తట్టుకున్నారు అన్న? పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు ఊరికే టార్చర్ చేయరన్న. అంటే కొన్ని సిచ్యువేషన్లో నేను దానికంటే బియాండ్ చూసిన. పోలీసు వాళ్ళు కొట్టింది వేరైతే సరే కొడతారు, ఇలా మర్చిపోతాం, రేపు మంచిగా అవుతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. కాకపోతే మన లైఫ్ మీద కొడతారన్న జనాలు, మన లైఫ్ మీద కొడతారు. మన లైఫ్ ఆగం చేశారు. అంటే జనాలు నన్ను చూసి మాట్లాడుకోవాలి చెడుగా అనే ఆలోచనకు తీసుకొచ్చారు. ఓకే, చాలా బాధపడ్డాను. లోపలికి పోయిన తర్వాత బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేసిన. భయం వేసింది, లోపటే ఉండి ఇంకేమైనా వేసి అక్కడికే పాతికపోతానేమో, ఇక నేను బతకనేమో అనుకున్నా. నిజంగానే నన్ను ఎన్కౌంటర్ చేస్తారేమో అనుకున్నా. నన్ను 2 సార్లు ఎన్కౌంటర్ ప్లాన్ చేశారు. 2 సార్లు, ఒకసారి కాదు. కానీ వాస్తవాలు తెలుసుకొని ఏడు మంచోడేరా పోనీ అని ఉద్దేశం. డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల నేను ఈరోజు బయట ఉన్నా, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు మారిన. ఇంత టార్చర్, ఇంత హింస అనుభవించినప్పుడు ఏ ఒక్కరోజు ఎందుకురా ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించలేదా? ఏం చేయాలన్నా చనిపోయి, నాకు నా ఫ్యామిలీ ఉంది. నేను చెప్తున్నా కదా, ఇంకా స్ట్రాంగ్ అవుతున్నా. నేను నన్ను ఎంతైతే పాయింట్అవుట్ చేస్తారో అది ఇంకా స్ట్రాంగ్ అవుతా. ఏం చేస్తారు మా అంటే? జైలు పంపించారు, దెబ్బలు తిన్నా, దాని తర్వాత ఇంకా మా అంటే చంపేస్తారు, అంతే తప్పించి ఇంకేం చేయలేరు వాళ్ళు. దాని బదులు నేను నార్మల్ వ్యక్తిగా, కామన్ మ్యాన్గా లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నాను.